నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో మూడు పార్టీలు అయితే పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు. సో మరి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ రాష్ట్రం అంతటా ఎదురు చూస్తూ ఉంది. సో మరికొద్ది అంటే 3 రోజుల్లోనే ఎన్నికలు ఉండబోతుంది. సో మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుందనే అంశాలని తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు మాట్లాడడానికి టీజీఐఐసి చైర్పర్సన్, అదేవిధంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. సో మరి ప్రచారంలో అయితే పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. సో మరి ఇంకో 4 రోజుల్లో ఎన్నికలు ఉండబోతుంది. సో ఎట్లా ఉంది అంటే పబ్లిక్లో రెస్పాన్స్ ఎట్లా వస్తూ ఉంది? ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అమలు చేయట్లేదు, ప్రజల్లో పూర్తి స్థాయిలో రావట్లేదని అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఏం సమాధానం ఇస్తారు? ఈ ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా కానీ ప్రజలు ఆలోచించేది ఏంటి తెలుసా? అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళకు ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఒకటి ఉంటుంది. ఎవరైనా ఏ టైంలో అయినా ఇది మాత్రం ప్రజలు వచ్చేస్తుంది. కానీ ఈ 12 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇచ్చిన వ్యక్తికి ఇచ్చిన ఓటేసి గెలిపిస్తే ఏమీ చేయలేదనేది ప్రజలే చెప్తున్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఏ పని చేయలేదు. ఈ నవీన్ యాదవ్ గారు అయితే మా గలీలో పుట్టి మాతో ఉన్న పిల్లగాడు కాబట్టి మంచి వ్యక్తి, అది సహాయం చేసే కష్టాలు ఉంటే సహాయం చేసే వ్యక్తి కాబట్టి మేము ఇప్పుడు తప్పకుండా నవీన్ గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని చెప్తున్నారు. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి చేసినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రచారంలో భాగంగా. సో ప్రజల్లోకి వెళ్తుంటే అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉందా మేడం? మేము గల్లీ చూస్తున్నాం కదా, అసలు రోడ్లు అయితే మరీ చాలా చండాలంగా ఉన్నాయి. వర్షం పడితే మొత్తం మోరి నీళ్ళు, మరి వర్షం నీళ్ళు అన్నీ కూడా రోడ్ల మీదే ఉంటున్నాయి. మేము చూస్తున్నాం, ఏమి చేయలేదని ప్రజలు చెప్తున్నాం. మేము ఇప్పుడు వచ్చినాం, మేము ప్రచారం చేయని చూస్తే మా కళ్ళకు కనిపించింది కాదు, కానీ కష్టాలు పడ్డ ప్రజలు చెప్తున్నారు ఏమి చేయలేదు. ఇక ఇప్పుడైనా ఇప్పుడు సానుభూతి ఏమన్నా వచ్చినా సునీత గారికి ఓటేస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ఉంది, ఆమె వచ్చి కూడా ఏం చేస్తుంది? ఏ పార్టీ చేంజ్ చేయదు, అధికార పార్టీకి మేము ఓటేస్తామని ప్రజలు చెప్తున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ పై కూడా అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో రౌడీ షీట్ అని చెప్తా ఉంది, బీజేపీ ఎంఏఎం అభ్యర్థి అని చెప్తా ఉంది. సో మీరు 2 పార్టీలకు ఏం సమాధానం ఇస్తారు? ఎప్పుడైనా ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి బురద జల్లుతూనే ఉంటారు. వాస్తవాలు కాకుండా ఏవో కల్పించి అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసి 10 ఏళ్ళు ఎట్లయితే వాళ్ళు ప్రభుత్వం ఉన్నారో అబద్ధాలు చెప్పి పరిపాలించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, చెప్పింది చేసి చూపిస్తుంది. పథకాలు కాలేవు అని నిజమే కొన్ని, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకుంటూ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రజల మీద భారం లేకుండా పథకాలు ఒకటి ఇస్తున్నారు కాబట్టి మరి అది ఇంకా వాళ్ళకి కనిపిస్తలేదు. అనుభవించిన ప్రజలను అడగండి. ఇప్పుడు చెప్పినట్టుగా 200 యూనిట్ల ఫ్రీ ఇస్తుంది. మరి రేషన్ కార్డు వాళ్ళు 10 ఏళ్ళు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు అందరికి ఇస్తుంది. సన్న బియ్యం చెప్పకుండానే సన్న బియ్యం, ఇప్పుడు పేద వాళ్ళైతే పండగ పూటనే తినే అన్నం ఈరోజు మరి వాళ్ళు కడుపు నిండా సన్న బియ్యం తింటారు. ఇవన్నీ ఉన్నాయి కదా, చెప్పడం కాదు కానీ అనుభవించే వాళ్ళు ఉన్నారు. మహిళలకు మరి బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఉన్న మహిళలు కానివ్వండి, వ్యాపారం చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కానీ చేయలేదు బురద చల్లితే వాళ్ళ మీదే పడుతుంది. అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటా ఈ ఉప ఎన్నిక అనేది? 3 పార్టీలు అయితే పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. సో నువ్వా నేనా అన్నట్టు ఫైట్ అయితే నడుస్తూ ఉంది. సో మరి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా 30,000 పైన మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా 2 కూడా బలంగా ఉన్నాయి ప్రజల్లో. ఆ నమ్మకం మాకుంది. మేము కూడా సీఎం గారు కూడా తిరుగుతూ ఉన్నారు, భరోసా ఇస్తున్నారు. అది మాత్రం ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. గ్యారెంటీగా 30,000 పైన మెజార్టీ ఉంటుంది. అంటే ప్రజల్లో స్పందన ఎట్లా వస్తుంది మేడం? అంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా, ఓటే చెప్తున్నారు. ఇన్ని ఏండ్లు మేము వృధా చేసుకున్నాం, జూబ్లీహిల్స్ అనేది ఇంత కూడా డెవలప్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి నవీన్ గారికి అవకాశం ఇస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని వాళ్ళు అనుకొని తప్పకుండా వాళ్ళ నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నారు. ఈరోజు ప్రజలు నువ్వు చెప్తానే నేను చెప్తే వినే పరిస్థితి లేదు, అన్ని అర్థం చేసుకొని ఈరోజు ముందుకు వస్తున్నారు కాబట్టి కంపల్సరీ నవీన్ యాదవ్ గారు గెలుపు ఖాయం. అంటే చివరికి ఏం చెప్తారు అంటే ఈ సర్వేలు వస్తూ ఉన్నాయి, ఈ సర్వేలలో అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతున్న టైప్లో వస్తూ ఉన్నాయి. సో ఈ సర్వేలపై ఏం సమాధానం? సర్వేలు అనేవి ఎన్ని ఇచ్చినా ప్రజల నిర్ణయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కళ్ళతో చూస్తున్నాం. వాళ్ళు మేము ప్రతి ఇంటికి వస్తే పెద్ద మనిషి పోతే అయ్యో మా మన్మడు లాంటి వాడు, మేము ఓటేస్తామని పెద్దవాళ్ళు అంటారు. ఇట్లా మా మన్మడు, మా తమ్ముడు, మా అన్న అని ఇట్లా చెప్తున్నారు. ఆ భావన అనేది రిలేషన్ కలుపుకొని చెప్తున్నారు. పక్క నవీన్ గారు గెలుస్తారు. ఏ ప్రతిపక్షమైనా
ఎన్నో చెప్పుకున్నా వాళ్ళు చెప్పుకుంటారు. మా వర్షన్ అయితే మాకు గ్యారెంటీగా మాకు ఉంది. థ్యాంక్ యూ.